హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు Sngardening ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూడబోయేది ఏంటంటే ఎనీ శాంసంగ్ హ్యాండ్సెట్లో సి టైప్ ఛార్జింగ్ సాకెట్ ఎలా రీప్లేస్ చేయాలి అనేది ఫ్రెండ్స్. ఓకే, దీనికి ఛార్జింగ్ సాకెట్ రీప్లేస్ చేయాల్సిన అవసరం ఏముంది? సపోర్ట్ చేంజ్ చేసేయచ్చు కదా, తక్కువలో వస్తుంది, మనకి పని కూడా బిన్నేగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్, పని బిన్నేగా అయిపోతుంది, కస్టమర్ని బిన్నేగా పంపించేస్తాడు. కానీ ప్రాబ్లం ఒక్కొక్కసారి రిపీట్ అయితే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ ప్రాబ్లం రిపీట్ కాలేదంటే, అంటే వేరే కంప్లైంట్ రాలేదంటే కస్టమర్ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో కస్టమర్ ఎలా ఇబ్బంది పడతాడు ఏమి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని సీసీ బోర్డ్స్లో ఫింగర్ ప్రింట్ ఐసీ లేదు. సో అది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, ఫింగర్ ప్రింట్ ఐసీ ఉంది అంటే వర్క్ అవుతుంది. ఇంకొకటి ఏమంటే నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా వస్తాయి సీసీ బోర్డ్ మార్చేస్తే. ఎందుకంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ రిసీవ్ చేసుకోవాల్సిన మెయిన్ పార్టే ఇక్కడే ఉందన్నమాట. అక్కడ పైకి మదర్ బోర్డులోకి వెళ్ళి ప్రాసెస్ జరుగుతుంది. యాక్చువల్లీ రిసీవ్ చేసుకునే పార్ట్ ఇదే అన్నమాట. ఓకేనా. అక్కడ ఇంకొకటి ఏమంటే మైక్, మెయిన్ అండ్ ఇంపార్టెంట్ అండి. మైక్ యాక్చువల్గా కంపెనీ ఇచ్చేది వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. బట్ మనం సపరేట్గా వేసేదంటే పెద్దగా నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు, డిస్టర్బెన్స్ వస్తుంటాయి. కంపెనీ ఇచ్చేది ఎక్సలెంట్గా ఉంటుంది మైక్. ఇంకోటి టిప్స్, యాంటీనా టిప్స్, ఆ టిప్స్ కొన్ని మిస్సింగ్ ఉంటాయి. ఇంకోటి ఛార్జింగ్ జాక్, ఆ ఫ్లెక్స్ ఉంది కదా, అప్పర్ బోర్డ్ నుంచి సబ్ బోర్డ్ ఫ్లెక్సెస్ ఉన్నాయి కదా, ఆ ఫ్లెక్స్ కూర్చునే కనెక్టర్, B2B కనెక్టర్ అంటారు వాటిని. ఆ B2B కనెక్టర్ వచ్చి ప్రాపర్గా ఉండదు. ఒక్కసారి కింద పడిన వెంటనే టక్కని ఓపెన్ అయిపోతుంది. సో మీరు టేప్ వేసి కూర్చోబెడాల్సి. సో ఈ ఇష్యూస్ అంతా ఏం లేకుండా కస్టమరు మళ్ళీ రిటర్న్ రాకూడదు, ఈ కంప్లైంట్ అని షాప్కి రిటర్న్ రాకూడదు అనుకుంటే ఛార్జింగ్ కనెక్టర్ పర్ఫెక్ట్గా వేయడం నేర్చుకోండి. ఇంకా ఏ మొబైల్ అయినా సరే శాంసంగ్ రిలేటెడ్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, దీంట్లోనే సబ్బోర్డ్లో థర్మిస్టర్ ఉంటుంది. వాటర్ డ్యామేజ్ అయితే ఎల్లో ట్రయాంగిల్ సింబల్ వస్తుంది చూసారా, ఓకే, ఆ థర్మిస్టర్ ఉంటుంది, సబ్బోర్డ్లోనే ఉంటుంది. సబ్బోర్డ్లో కొన్ని కొత్త సబ్బోర్డ్లో థర్మిస్టర్ ఉంటుంది, దానికి బదులు రెసిస్టర్ ఉంటుంది. అది కూడా మిస్ అయితే అది కూడా ప్రాబ్లం ఇస్తుంది. సో ఛార్జింగ్ కనెక్టర్ రీప్లేస్మెంట్ ఈజ్ ద బెస్ట్ వే. ఓకే ఫ్రెండ్స్, ఒక వీడియో చూద్దాం.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏదన్నా నేర్చుకోవడానికి ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.